రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంతోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులను అంటారక్షణ అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినా ప్రభుత్వ తరపున సహకారం చేయూతకు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. వినుకొండ కళ్యాణపురి కాలనీలో క్రీస్తు ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అతిథులుగా పాల్గొన్నారు. వెల్సి రెవరెండ్ పాస్టర్ పి ఫిలిప్ ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు దైవ సందేశం అందించారు. సందర్భంగా మాట్లాడిన జీవి తన తండ్రి యేసును ప్రార్థించేవారని, తాను వినుకొండ లయోలా పాఠశాల క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నానన్నారు. ప్రభు కృపతో పారిశ్రామికవేత్తగా ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా శ్రీఎం చంద్రబాబు ఆశీస్సులతో చీఫ్ విప్ కావడం జరిగిందన్నారు. తనకు ఏ అధికార బాధ్యతలు ఇచ్చినా ప్రజల సంక్షేమం మన ప్రాంత అభివృద్ధికే ఉపయోగిస్తానని అన్నారు. వారు శాసనసభ్యులైన తర్వాత, సార్ మీరు మంత్రి కాబోతున్నారు, మీరు మంత్రి సమాధానం కలుగుచేయుగాక. దేవుని స్తోత్రం. ప్రభువా, మా మధ్యలో సంచరించి ఈ స్తుతి ఆరాధన అంగీకరించినట్టు మీకే 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 మా స్తుతులయ్యా. మన ఎమ్మెల్యే గారండి ఎంతగానో మన వినుకొండ పట్టణాన్ని ప్రేమించి స్నేహశీలి మృదు స్వభావి, ఎవరు వెళ్ళినా కష్టంలో ఉన్నారంటే ఖచ్చితంగా సహాయం చేస్తాను. వారిని సాధారణంగా వేదిక మీద కావాలమ్మా. మన ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు మన మధ్యలో ఉన్నారండి. ఈ సమయంలో రోటరీ క్లబ్ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ సెమీ క్రిస్మస్. వచ్చి మన నాయకుల కోసం ప్రార్థన చేస్తారండి. నాయకుల కొరకు ప్రార్థన చేయమని మన వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్పారు, లెస్సక్క ఈ క్రిస్మస్ లో మన నాయకులు దేవుడు నిండుగా దీవించి ఆయురారోగ్యాలు, కృపాక్షేమాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం, అన్ని విషయాల్లో సమృద్ధి దీవెనలు వారి బిడ్డలకు కలకాలం ఉండేటట్టుగా లెస్సక్క వారిని ప్రార్థనలో నడిపిస్తారు. మీరు జరిగిస్తున్న ఈ గ్రాండ్ క్రిస్మస్ ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాము. మా మధ్యలో మీరున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ సభకు అతిథులుగా వచ్చిన గౌరవనీయులు చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారిని బట్టి, మల్లికార్జున గారిని బట్టి, వారితో ఉన్న బృందం అంతటిని బట్టి, రోటరీ క్లబ్లో బాధ్యత వహిస్తున్న వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకున్నాము. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పావయ్యా. వారికి మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి శక్తిని, బలమును తండ్రి, చక్కని ఆరోగ్యము నాయన, వారి కుటుంబాలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభా. ప్రజలను ఎలా పరిపాలించాలో వారికి మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. వారి యొక్క పరిపాలనలో ఈ ప్రాంతమంతా కూడా చక్కగా ఆశీర్వదించబడగలిగినట్లు, వర్ధిల్లునట్లు సహాయం చేయండి. వారి యొక్క పరిపాలనలో ప్రాముఖ్యంగా నీ ప్రజలకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో సార్, చాలా సంతోషం అండి. వారి వెహికల్ వెళ్తుండగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎమ్మెల్యే గారిని చూసుకోవాల్సిన మనం చేస్తాం. ఆళ్ళ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. మమ్మల్ని ఎంతో ప్రేమించే శ్రీనివాసరావు గారు మా మధ్యలో చాలా సంతోషం.
రోటరీ క్లబ్ ద్వారా వారు జరిగిస్తున్న దేవుని యొక్క ఆశీస్సులతో, ప్రభు యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు రోజు యేసు ప్రభువుని ప్రార్థించేవాళ్ళు. నన్ను వినుకొండ లైలా స్కూల్లో చదివించారు. సో నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో ఆ రోజు నుండి మా నాన్నగారు నిత్యం మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలా, 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అని నిత్యం ప్రభువుని ప్రార్థించేవాడు. అందుకేనేమో ప్రభు యొక్క ఆశీస్సుల వల్లనే నేను ఒక పారిశ్రామికవేత్తనయ్యాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో, ప్రోద్బలంతో ఇక్కడ శాసనసభ్యుడిగా అయ్యాను. ఈరోజు చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో చీఫ్ పోవడం జరిగింది. నాకు ఏ అధికారం ఇచ్చినా, దేవుడు ఏ అధికారం ఇచ్చినా, చంద్రబాబు నాయుడు ఏ అధికారం ఇచ్చినా అది ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నా అధికారాన్ని, నా శక్తియుక్తులన్నిటి కూడా ఉపయోగిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని, ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా అని, అర్హతుండి పెన్షన్ రానటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాను. అది తప్పనిసరిగా ప్రభు ఆ శక్తి, ఆ ఆశీర్వాదం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే మీ అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పక్కన వాళ్ళందరికీ పంచిపెట్టడమే మన యేసు ప్రభు చెప్పింది. అలాగే తప్పు చేసిన వాడిని క్షమించి మీ మనసును ఎప్పుడు ఆనందంగా ఉంచమని యేసు ప్రభు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మన పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా అలాంటి వారిని కూడా క్షమించమని కోరే మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తూ మీరు విశాల హృదయంతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం చెందడం కూడా, మనం చేసిన తప్పులు తెలుసుకోవడం, అది కూడా ఒక ముఖ్యమైన అంశం. అలాగే సత్యమేవ జయతే అన్నారు ఈరోజు. అలాగే శాంతి, సమాధానం, ఇవి కూడా చాలా ముఖ్యం. మీరు ఎప్పుడు కూడా శాంతిగా ఉంటూ, సంతోషంగా ఉంటూ ఆ సంతోషాన్ని అందరికీ పంచాలి, ఆ శాంతిని అందరికీ పంచాలి. అలాగే పొరుగువారిని ప్రేమించమన్నాడు యేసు ప్రభు. ఎప్పుడు కూడా పొరుగువారికి, పక్కన వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, అలాగే మీకు తెలిసిన వారందరికీ ప్రేమని, సంతోషాన్ని పెంచిపెడుతూ మీరు ఎప్పుడు ప్రభు ఆశీస్సులు పొందాలని, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు కాపాడుతుంది. అలాగే చంద్రబాబు గారి ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులందరికీ అండగా ఉంటుంది. కాబట్టి మా బాధ్యత మీ అందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి, చేయూతను అందించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ఈరోజు నూతనంగా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఫిలిప్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారికి వారి శ్రీమతి గారు ఈ సంస్థను ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటి ముఖ్య అతిథి ఆమె పేరేంటి, రాజమండ్రి నుండి సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారు వచ్చారు. ఒకసారి చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, వారు ఇచ్చేటువంటి సందేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మాతో పాటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, కౌన్సిలర్స్, పెద్దలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థ 3 పూలు 6 కాయలుగా 30ంతలుగా 100ంతలుగా ఎదగాలని, ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ, ఫిలిప్ గారికి హృదయపూర్వక, మిత్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వద్దు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఫిలిప్ గారు మన సంస్థకి. థ్యాంక్ యూ.